ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వచ్చే అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని మంత్రి పి నారాయణ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన సుమారు 16,500 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోకుండా అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 నిబంధనల ప్రకారం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, పాత విధానంలో ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్లే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తులను జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్తులుగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం మొత్తం 57 అజెండా అంశాలకు ఈరోజు ఆమోదం తెలిపింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్పై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బీసీ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ మధ్యాహ్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై చేపట్టిన సుదీర్ఘ చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. బీసీల సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 3 ప్రధానమైన అంశాలకు ఆమోదం లభించిందని తెలిపారు. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 34% రిజర్వేషన్ అనేది నిర్ణయాధికారంలో భాగస్వామ్యంతో పాటు సామాజిక న్యాయానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అన్నారు. ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ, 34% బీసీ రిజర్వేషన్లంటే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను, సేవా రంగాన్ని నిలబెట్టింది బీసీ సమాజమే. ఇంకా వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. అంతకుముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలకు మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడవ బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని సవిత పేర్కొంటూ, బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34% తో మనము ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం కావడం, మున్సిపాలిటీలో కూడా మరి 33% ఎన్నికలతో మనం వెళ్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, నిజంగానే ఇది చరిత్రలో మరవలేని రోజు అన్న విషయం కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సభను డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు రేపటికి వాయిదా వేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగణన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ జనగణన ప్రక్రియ 2027 మార్చి 31 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా లెక్కల ప్రక్రియ ముగిసే వరకు దేశంలో ఎక్కడా కూడా గ్రామాలు, పట్టణ ప్రాంతాల విషయంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించిందని వివరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు డ్రోన్ సిటీ దేశంలోనే తొలి ప్రాజెక్టుగా అభివృద్ధి చెందుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు ఓర్వకల్లు డ్రోన్ సిటీని సందర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన డ్రోన్ల ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం సుమారు 70 మంది డ్రోన్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి డ్రోన్ సమ్మిట్ నిర్వహించామని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట ఉండేలా అప్పుడే డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. డ్రోన్ ఎకోసిస్టమ్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై సుమారు 150 కంపెనీల సీఈఓలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడించారు. డ్రోన్స్ తయారీలో భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ tried to pull in all the drones that are available immediately, and it was such a successful implementation of drones in terms of flood relief material. That was where the whole spark started on how effective drones can be in giving last mile connectivity and giving lot of solutions to the people at large. One industry operating in seclusion and trying to create the best product for the world, it is better for the whole industry to sit as a cluster in one specific area and try to come up with a collective solution on creating the best products for the world. వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. త్యాగాలు, తపస్సు, సిద్ధాంతాల పునాదులపైనే పార్టీ ఈ స్థాయికి చేరుకుందన్నారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన ఈ రోజు జరిగిన పార్టీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్తో కలిసి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వచ్చే అక్టోబరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వెనుకబడిన వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీకి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 25,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి ప్రభుత్వం వద్ద లేదని మంత్రి పి నారాయణ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.